హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ టమాటా పచ్చడి. ఇది ఇడ్లీ, దోశ, పెరుగన్నంలో తినడానికి బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా. బాగా ఎర్రగా పండిన 2 కిలోల టమాటాలు శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చడికి మంచి నాటు టమాటాలు అయితే బాగుంటాయి. తరువాత 1/2 కిలో చింతపండుకు ఈనెలు గింజలు తీసి శుభ్రం చేసుకొని టమాటా ముక్కల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కల్లోని వాటరు ఎగిరిపోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. తరువాత వేరొక ప్యాన్లో 50 గ్రాముల మెంతులు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 100 గ్రాముల ఆవాలు కూడా వేసి రెండింటిని కలిపి దోరగా వేగిన తర్వాత పొడి చేసుకోవాలి. టమాటా ముక్కలు ప్యాన్కి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా దగ్గరకై చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. కడాయిలో 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పప్పులు చక్కగా దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసము 2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 50 గ్రాముల సాల్ట్, 100 గ్రాముల కారము, 50 గ్రాముల మెంతులు, ఆవాల పొడి వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మనం మిక్సీ చేసిన టమాటా పేస్ట్ని తాలింపులో వేసుకొని చక్కగా కలుపుకొని చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ పచ్చడిని మీరు ట్రై చేసి ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.